వెంకటరామరెడ్డి గారు, ఏంటి సార్ ఇన్ని కేసులు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలకు సంబంధించినవి, మరి ఏమవుతాయి ఈ కేసులన్నీ? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారు వారే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు మనం ఇంతకుముందు జరిగినటువంటి కేసులన్నింటినీ కూడా మనం పర్యవసానం చూసుకుంటే, మనం జయలలిత గారి కేసు కానివ్వండి, అంతకుముందున్న వేరు వేరు కేసుల్లో కూడా మనం చూస్తే, ఇక్కడ సిఆర్పిసిలో ఉన్నటువంటి 406వ సెక్షన్ క్లియర్గా ఎటువంటి కేసుల్ని ఎలాగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే దానిపైన కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. దాంట్లో 406 దానిపైన వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా అయితే వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది. అప్పుడప్పటి సందర్భాన్ని బట్టి అది ఏ సందర్భంలో ఎలాగ ట్రాన్స్ఫర్ అయ్యచ్చు. ఒకవేళ ఒక మర్డరర్ ఉన్నాడు, ఒక మర్డర్ కేసులో 100 మందో 90 మందో లోకల్ నేరస్తులు ఉన్నారు, విట్నెస్లు ఉన్నారు. అటువంటి కేసుల్ని ట్రాన్స్ఫర్ చేయొద్దా వద్దా అనే దాంట్లో 2023లో జస్టిస్ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టులో ఏం చెప్పారంటే, ఇటువంటి చిన్న కేసుల్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల విట్నెస్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, న్యాయం అదే త్వరగా జరగకపోవచ్చు, కాబట్టి మీరు ఇక్కడనే ఒక స్పెషల్ కోర్టును అపాయింట్ చేసి స్పెషల్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేసి ఇక్కడే కంప్లీట్ చేయడానికి చేయండి అని చెప్పేసి కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి దానికి ఆర్డర్ చేశారు. ఇట్ ఈస్ అంటే సందర్భానుగుణంగా ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి జస్టిస్ అనేది జరుగుతుంది అనేది ఒకటి ఇదనమాట. అట్లనే మనం జయలలిత గారి కేసు తీసుకుంటే, జయలలిత గారు ఏం చేశారు, వాళ్ళు డిఎంకే వాళ్ళు కేసు వేసినప్పుడు ఈమె కోర్టులకు రాకపోవడము, కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయకపోవడము, తర్వాత ఆమె వచ్చిన తర్వాత 3 ప్రాసిక్యూటర్లు రిజైన్ చేయడము, ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నప్పుడు స్పెషల్ కోర్టు అపాయింట్ చేసిన తర్వాత కూడా అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, కర్ణాటక హైకోర్టుకి ఒక గైడ్ లైన్స్ ఇస్తూ, మీరు కర్ణాటక హైకోర్టు నుంచి మీరు కర్ణాటకలో ఒక స్పెషల్ కోర్టును ఎస్టాబ్లిష్ చేస్తూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేసి దీని స్థితిగతులు తేల్చమని చెప్పింది. అప్పుడు ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి దీనిపైన ఈవెన్ ఆమె చనిపోయిన తర్వాతనే ఆమెకి జైలు శిక్ష అయితే పడింది. సో ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందువల్ల ఇటువంటి దాంట్లో ప్రభుత్వాధిపతి, ఇప్పుడు మనం ప్రజెంట్ కేసుకు వస్తే ప్రభుత్వాధిపతే పైనే చాలా సందర్భాల్లో, అంటే స్కిల్ స్కామ్ కానివ్వండి, లిక్కర్ సిండికేట్ కానివ్వండి, ఫైబర్ నెట్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, అమరావతి ల్యాండ్ కేసులు, ఇన్నిట్లో ప్రాసిక్యూషన్ జరుగుతున్నప్పుడు లేకపోతే ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాధిపతి పైనే ఇటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు, అక్యూజ్డ్గా ఉన్నప్పుడు, ఇక్కడ స్పెషల్ కేసు కింద హైకోర్టు కూడా మనం ఆర్డర్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎలాగో తిలక్ గారు పిటిషన్ వేశారు కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్కి సెప్టెంబర్ 12వ తేదీకి ఆన్సర్ చేయమని చెప్పి, కౌంటర్ వేయమని చెప్పి నోటీసులు ఆర్డర్ చేశారు. సో వీటిపైన, ఇటువంటి వాటిపైన జ్యుడిషియల్ యాక్టివిజం అనేది న్యాయపరంగా కూడా జడ్జెస్ అంటే వాటిపైన ఆర్డర్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది, సిబిఐ ఎప్పుడు కూడా స్వయం ప్రతిపత్తి గలటువంటి సంస్థ అని చెప్పేసి మనం ఇండియాలో చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇదివరకు జరిగినటువంటి సందర్భాల్లో నాకు గుర్తున్నంత వరకు ఒకసారి విజయమ్మ గారు చంద్రబాబు గారి నాడి పైన కూడా ఒక దీనికోసం హైకోర్టులోనో వేసినప్పుడు సిబిఐకి హైకోర్టు నోటీస్ ఇష్యూ చేసింది. ఆయన అంటే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ పైన ఎంక్వైరీ చేయమని చెప్పి వేసినప్పుడు సిబిఐ ఒక అఫిడవిట్ వేసింది, మాకు ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, చాలా కేసుల వల్ల పని ఒత్తిడి వల్ల మా దగ్గర ఉన్నటువంటి ఇది పర్సనల్ అంటే నా యంత్రాంగంతో మేము ఇప్పుడు ఇటువంటి కేసులను టేకప్ చేయలేమని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మిక్స్డ్ గవర్నమెంట్ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా వీళ్ళందరూ ఉన్నప్పుడు, మరి ఎన్డీఏ గవర్నమెంట్కి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినప్పటికీ సిబిఐ వాళ్ళు ఏదైనా అఫిడవిట్ వేసినప్పుడు ఇప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం అనేది హైకోర్టు వారు దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రత్యేక సందర్భం కాబట్టి నా ఒపీనియన్, ఈ ప్రత్యేక సందర్భంలో జడ్జెస్ హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి ప్రోయాక్టివ్గా చేస్తారు తప్పకుండా. మన న్యాయ వ్యవస్థ అంత గట్టిగా ఉంది. ఈ విధంగా మనం ప్రాసిక్యూషన్ గురించి జయలలిత గారి దాంట్లో జస్టిస్ వరైవా అండ్ సీమా గారు ఒక మాట చెప్పారు, ప్రాసిక్యూషన్ అపియర్స్ టు హ్యావ్ యాక్టెడ్ హ్యాడ్ ఇన్ గ్లో విత్ ద అక్యూజ్డ్. అట్ ద సేమ్ టైం మీరు ఎంత గొప్పవారైనా సరే, మీరు అందరికన్నా గొప్పవారు కావచ్చు, మీ అందరిపైన ఒక న్యాయ వ్యవస్థ ఉంది, అది మీరు మర్చిపోవద్దని చెప్పి జయలలిత గారి దాంట్లో ఒక కొటేషన్ కింద వాళ్ళు ఇచ్చారు. సో దీన్ని మనం అందరం ఇండియన్స్ అందరూ నమ్మాలి, న్యాయం జరుగుతుంది,
న్యాయానికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సార్, మనకి ఈ ఓటుకునేటు కేసుకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు నిందితులుగా ఉన్నటువంటి కేసులో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ కేసును భోపాల్ కోర్టుకి బదిలీ చేయమని జగదీష్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు. అది కూడా సుప్రీం కోర్టు. ఇవన్నీ కూడా సిమిలర్ ట్రాక్ పైన నడుస్తున్నాయి, సిమిలర్ ట్రాక్ పైన నడుస్తున్నాయి. సో వీటన్నిటిపైన ఆయా హైకోర్టులలో డెసిషన్ ఏదైనా వస్తుంది, రాకపోతే సుప్రీం కోర్టు మే టేక్ ఇట్. వారే ముఖ్యమంత్రులుగా ఉంటే, ఏ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు అయితే ఇటువంటివన్నీ కూడా ఒక స్పెషల్ గా, అంటే చట్టం అనేది ఖచ్చితంగా ప్రత్యేక సందర్భంలో చట్టం అనేది ఒక కామన్ దీంట్లో రాసి ఉంటారు. ఆ చట్టం ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది జడ్జెస్, అక్కడ కూర్చున్నటువంటి జడ్జెస్ ఈ ప్రత్యేక సందర్భంలో ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు ఎంతవరకు ఉంది ఛాన్స్ చెప్పండి మీరు? అంటే జయలలిత గారి కేసు కూడా ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులు సిబిఐ చేతిలోకి వెళ్లే అవకాశాలు ఒక పర్సెంటేజ్ తీసుకుందాం, కొలమానం ఇప్పుడు ఉన్నటువంటి మిక్స్డ్ సిచ్యువేషన్ లో, అంటే ఇక్కడ మనం రాజకీయంగా కూడా మనం ఆలోచిస్తే, దీర్ఘంగా కానీ మనం దూర ఆలోచనతో చేస్తే, ఫ్యూచర్ లో బీజేపీ యొక్క వ్యూహం ఏంటి? ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని ఆక్రమించుకోవడం మీన్స్ వాళ్ళు అధికారంలోకి రావాలి అంటే వీళ్ళు సరే, అంటే న్యాయ వ్యవస్థను వీళ్ళు ప్రభావితం చేస్తారా, అనేది పక్కన పెట్టేస్తే అది జరగదు ఇండియాలో. కానీ మనం సిబిఐ విషయానికి వస్తే, స్వయం ప్రతిపత్తి సంస్థ అయినప్పటికీ అది హోమ్ మినిస్టర్ కి కిందనే పనిచేస్తుంది కదా. హోమ్ మినిస్టర్ అండ్ హోమ్ సెక్రటరీ ఆర్ ది అథారిటీస్. తప్పకుండా వాళ్ళ ప్రభావం సిబిఐ పైన ఉంటుంది. ఒకవేళ సిబిఐ మేము చేయలేమనో చేస్తామనో ఇంకోటి అన్నా కూడా న్యాయ వ్యవస్థ తప్పకుండా దీనిపైన యాక్షన్ తీసుకొని వీటిని స్పెషల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంకొక జ్యూరిడిక్షన్ ఉన్నటువంటి ఇంకొక రాష్ట్రానికి బదిలీ చేయాల్సినటువంటి ఛాన్స్ కూడా తప్పకుండా ఉంది. కోర్టు వరకు దర్యాప్తు సంస్థలు ఇక్కడ ఒక స్టేట్ దర్యాప్తు సంస్థ వెళ్ళి ఇంకో స్టేట్కి చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు సిబిఐ ఓన్లీ దర్యాప్తు సంస్థ. ఇక్కడ దీన్ని అవాయిడ్ చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ మళ్ళీ ఇంకొకసారి ఈ ఢిల్లీ పోలీస్ యాక్ట్ మా పైన పనిచేయదు, మళ్ళీ మేము సిబిఐని నిరోధిస్తున్నాం ఇక్కడ అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు రావడానికి అవరోధం కలిగిన కోర్టు చెప్తే రావాల్సిందే. ఒకసారి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఒకసారి అది డిస్ప్లే చేయండి. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం సిబిఐ అనేది తన రాష్ట్రంలోకి రాకూడదంటూ వారు జనరల్ కన్సెంట్ ఉపసంహరించారు. ఎప్పుడు జరిగింది ఇది? 8/11/2015లో 16లో సారీ దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు సార్. 2018లో అంటే ఇక్కడ బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తరువాత ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి అనుమానం వచ్చింది, ఈ రాష్ట్రం పైన సిబిఐ పడబోతోంది, తన పైన సిబిఐ రాబోతుంది. అందుకైనా పలు సందర్భాల్లో కొన్ని కామెంట్స్ కూడా చేశారు. నాకు రక్షణ వలయంగా మీరే నిలబడాలి, నన్ను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని. స్కిల్ కేసుకు సంబంధించి కదులుతున్నటువంటి డొంక చూసిన తరువాతే ఆయన ఆ మాటలు అన్నారా అనేది ఒకటి. రెండోది, సిబిఐ గాని అడుగు పెడితే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు కాబట్టి జనరల్ కన్సెంట్ ఉపసంహరిస్తూ ఒకసారి అది పెట్టండి, జీవో కాపీ కూడా. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై సెక్షన్ 6 ఆఫ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 గవర్నమెంట్ హియర్ బై విత్డ్రా ద జనరల్ కన్సెంట్ అకార్డెడ్ ఇన్ జీఓఎంఎస్ నెంబర్, ఇది చెస్ డిపార్ట్మెంట్ డేటెడ్ 3/08/2018. చాలా క్లియర్గా ఉంది. అప్పుడు జాతీయ పత్రికలన్నీ కూడా బాగా రాశాయి కూడా, జాతీయ పత్రికలు రాయలేండి ఇలాంటి వార్తలంతా కూడా. అప్పుడు సిబిఐని తిట్టారు, సిబిఐని అప్పుడు తిడతారు. మళ్ళీ వివేకానంద రెడ్డి గారి కేసు వస్తే ఆహా సిబిఐ నిజమైన సిబిఐ, ఈ దేశంలో చాలా గొప్పది, ఇది ఇటువంటి దర్యాప్తు సంస్థ ఎక్కడా లేదు అని పక్కన వాళ్ళ కేసులకైతే పొగుడు. ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ ని పార్లమెంట్ లో పెట్టేసి దాన్ని ప్రతి రాష్ట్రానికి కూడా సిబిఐ యొక్క ఇది పరిధి వర్తిస్తుందని చెప్పేసి పార్లమెంట్ లో యాక్ట్ పాస్ చేయొచ్చు కదా సార్ మళ్ళీ కూడా. ఓకే, దీన్ని ఎందుకు మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్పట్లో ఢిల్లీ పోలీసు స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసుల దర్యాప్తు కోసం సిబిఐని తీసుకొచ్చింది. సో ఆ దర్యాప్తు సంస్థ అనేది చాలా బాగా దర్యాప్తు చేస్తోంది కాబట్టి దేశంలో ఎక్కడైనా అవసరమైనప్పుడు వాళ్ళని పంపిస్తూ వచ్చారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా, నా రాష్ట్రంలో నువ్వు అడుగు పెట్టడానికి లేదు, నువ్వెవరు నా రాష్ట్రం, నా రాష్ట్రం నువ్వు రావడానికి వీల్లేదు. ఇటువంటి సందర్భాలని రేపు కూడా అదే జరిగితే ఇటువంటి సందర్భాలని అవరోధాలని అధిగమించాలంటే పార్లమెంట్ లో మన పార్లమెంటేరియన్స్ అందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చుని ఇటువంటివన్నీ డిసైడ్ చేయడానికే మనం వాళ్ళని ఎన్నుకొని పంపిస్తుంది. వాళ్ళు అక్కడ పోయి ఓన్లీ పేపర్లు చదువుకొని రావడానికి కాదు. 21 మంది మన రాష్ట్రం నుంచి ఒప్పుకుంటారా? మన వాళ్ళు కాదు,
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నా సార్ అక్కడ ఒప్పుకోవాలి కదా, మన టీడీపీ ఒప్పుకోవాలి, జనసేన ఇటువంటి ఒప్పుకోవాలి. వాటన్నిటిపైన యాక్షన్ తీసుకొని మనం ఓటేసేది వీళ్ళందరికీ మాకు న్యాయం చేయండి, మా అందరికీ మంచి పరిపాలన ఇవ్వండి అని. సార్ వాళ్ళు వాటిపైన ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. రైట్.